హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక స్పెషల్ వీడియో మీకోసం, అంటే నేను రెగ్యులర్గా వెళ్తున్నాను బట్ మీకు వీడియో తీయలేకపోయాను. నేను ఎక్కడున్న మొక్కల గురించి చెప్తున్నాను కదా, కాదండి. నేను సొంతంగా నా చేతులతో పెంచుకున్న మా గ్రీన్ ఇండిపెండెంట్ హౌస్లో చాలా మొక్కలను పెంచాను. అవి మీకోసం నేను ఎప్పటి నుంచో వీడియో తీయాలనుకున్నాను, కానీ ఈరోజు అక్కడికి వెళ్తున్నాము. వచ్చేసాను చూడండి. ఉదయాన్నే పక్షుల శబ్దాలు, ఇంత ఎండాకాలంలో కూడా మా ఇంటికి అసలు ఎండ అనేదే ఉండదు, వేడి అనేదే ఉండదు. న్యాచురల్గా మేము ఈ చెట్టు కిందనే ఎక్కువ, హాల్లో కూడా ఎంత కూల్గా ఉంటుంది చూడండి. ఇది 6-7 ఇయర్స్ బ్యాక్ నేను ఇల్లు కొన్న వెంటనే ఈ మొక్కలను నాటాను. ఇంకా మామిడి మొక్కలు అవి ఇవి ఉంటుండే, బట్ మామిడి మొక్క నాకు అదృష్టం లేనట్టుంది. 3 టైమ్స్ పెట్టాను, బట్ మామిడి మొక్క బతకలేదు. నెక్స్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు మా పొలంలో తప్పకుండా ఈ వర్షాకాలంలో మామిడి మొక్కలు కూడా నాటుతాను. ఎందుకంటే మనం ప్రాపర్టీ ఎంత సంపాదించినా పిల్లలకి ఈ మొక్కలకు, ఈ నేచర్కి దగ్గరలో పెంచడం అనేది చాలా ముఖ్యమండి. ఈ జనరేషన్ పిల్లలకి కంపల్సరీ మొక్కల గురించి తెలియజేయాలి. అసలు స్కూళ్ళలో కూడా మొక్కలు ఉండడం లేదు, నాకు బాధగా అనిపిస్తుంది. ప్రతి స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను మొక్కలు ఉన్నాయా లేదా చూస్తుంటాను. కానీ కొన్ని స్కూల్ వాళ్ళు బాగానే పెంచుతున్నారు, కానీ స్కూల్ దగ్గరైనా ప్రతి ఇంట్లో కూడా మనం మొక్కలను పెంచాలి. మీకు గుర్తుందో లేదో, మన చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో అసలు ఫ్రూట్స్ని కొనేవాళ్ళు కాదు కదా. నేనైతే మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నేను ఇక్కడ ఉన్నప్పుడు పొపాయ అంటే పొప్పడి చెట్టు, కొన్ని ఫ్రూట్స్ నా చేతులతోనే పండించామని పొపాయని తీసేసాను. తర్వాత బాదం చెట్టు కూడా ఉండే, అది చాలా పెద్దగా అయిందని అది తీసేసాము. ఇది స్పెషల్ అండి నాకు. ఎందుకంటే నేను జస్ట్ సీడ్, దానిమ్మ పండు తెచ్చినప్పుడు సీడ్ని, గింజను తీసి నేను తొట్టిలో నాటాను. అది అవుతుందో లేదో అని మొలకలు వచ్చాక జస్ట్ బయట తెచ్చి ఈ జాలీలో పెట్టానండి. 2.5 ఇయర్స్కి నాకు చెట్టు నిండా పూత అసలు ఎంత ఘనం కాస్తుందంటే, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ నాకు నిజం చెప్తున్నాను. కానీ నాకు ఇష్టమైన ప్లేస్ అంటే మా ఇండిపెండెంట్ గ్రీన్ హౌసే అని చెప్పాలి. గ్రీన్ హౌస్ అని ఎందుకు అంటున్నానంటే, ఎన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను సొంతంగా పెట్టుకున్న మా గ్రీన్ హౌస్ అనుకోండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం, నేను మాటలు చెప్పలేను ఈ ఇంటిని. అనుకోకుండా మేము కూకట్పల్లికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, అంటే ఆఫీస్ కొంచెం దూరంలో ఉందని. నేను ఈ మొక్కల కోసమే మా ఇంట్లో మిగతాది రెంట్కి ఇచ్చి ఒక రూమ్ని సపరేట్గా ఈ మొక్కలు చూడడానికి రావాలి, పిల్లలకు ఈ వెదర్ అలవాటు చేయాలి, మా మొక్కలను ప్రతిసారి చూపించాలనే ఉద్దేశంతోనే మేము ఒక రూమ్ ఉంచుకొని మిగతాది రెంట్కి ఇచ్చేసాము. చూడండి, సపోటా పండ్లు మనం కొన్ని పండినా సరే కానీ మన చేతులతో తెంపి తింటుంటే అసలు మనం ఆ మాటల్లో చెప్పలేము. మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇప్పటికే అర్థమై ఉంటుంది, నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఈ ఆనందాన్ని. చూడండి, ఇంత ఎండాకాలంలో కూడా మా ఇంటికి రాగానే అసలు ఆ చెట్టు కింద నిలబడితే పచ్చపందిరి అంటారు కదండి, ఆ విధంగా ఎంత కూల్గా ఉందో. ఇది అంజీరా మొక్క అండి. అంజీరా కూడా ఆల్రెడీ కాస్తూ ఉన్నాయి, కొన్ని అయితే కింద పడి కూడా పక్షులు తింటున్నాయి. ఇది ఒకసారి మీరే గమనించండి. దీన్ని పచ్చ పందిరి అంటారు కదా. కానుగు చెట్టు యాక్చువల్గా ఇంకా కొంచెం ముందు ప్లేస్ ఉంటే మాకు చాలా బాగుంటుండే, కానీ ఇది చాలా పెద్దగా అయింది. దీన్ని ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే బెడ్ ఉంటుంది కదా అండి, కొంచెం క్రాక్స్ వచ్చి కొంచెం బెడ్ కూడా క్రాక్ వచ్చి పోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు అసలు ఈ మొక్కను తీసేయాలంటే నా వల్ల అవ్వడం లేదు. ఏమన్నా సజెషన్ ఉంటే చెప్పండి. బెడ్ పోకుండా ఈ మొక్క ఇదే విధంగా ఉండడానికి ఏదన్నా మీరు ఒక సజెస్ట్ చేస్తే నా అంత హ్యాపీ అయ్యే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. చూడండి, మా సపోటా చెట్టుకి పండు రాలి నా కోసమే అన్నట్టు, నేనే పెంచాను కదా, నా కోసమే పండు రాలినట్టుంది. అసలు ఈ పండు యాక్చువల్ చెట్టుకు పండి ఆటోమేటిక్గా అదే రాలితే ఎంత స్వీట్గా ఉంటుంది. మనం బయట కొన్న కాయలు పండుగ మార్చుకొని తింటాం కదా, అవి కొంచెం సప్పగా ఉంటాయి. కానీ చెట్టుకు పండిన పండ్లు, నేను ఇక్కడ ఉన్నప్పుడే ఇవి పండ్లు స్టార్ట్ అయ్యాయి, చాలా స్వీట్గా ఉంటుందండి. సారీ, ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను మీకు చూపిస్తూ ఊరించడం అంటారు కదా, అలానే కదా హాఫ్ అయితే పడిపోయింది. జస్ట్ హాఫ్ అనేది తినాను, చాలా స్వీట్గా ఉంది. ఇది చూడండి, మా ఇంటి లోపలికి ఎంట్రీ కాంకనే ఈ ప్లేసు అసలు చాలా ఫీల్ అవుతాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ నేను ఒక మాదిరిగా మా మొక్కలని అప్పుడు ఎంతో ఇష్టంగా పూల తొట్లని పెయింట్ వేస్తూ, పెయింట్లు మారుస్తూ రకరకాల మొక్కలను చాలా ట్రై చేసామని
డే టైం మొత్తం 2-3 అవర్స్ నేను ఈ మొక్కల కోసమే కేటాయించామని. ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తుంటే నాకు బయట మాత్రం చాలా బాగుంది, బట్ లోపల వైపు మాత్రమే కొంచెం నేను అనుకున్నట్టు ఎంతైనా మనం ఉంటే ఎవ్రీ టైం చూసుకుంటాం కాబట్టి అసలు కొంచెం బాధ అనిపించింది నాకు లోపల వైపు చూడంగానే. నాకు అప్పుడు ఇక్కడ 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న రోజులు గుర్తొచ్చాయి. మిద్దె పైన చూడండి, మిద్దె పైకి వచ్చేసే ప్రజెంట్ వీడియో ఇది. ప్రజెంట్ మా మొక్కలు మిద్దె పైన నేను 2 ఇయర్స్ బ్యాక్ టెర్రస్ గార్డెన్ ఉంటుండే నాకు. ఆ టెర్రస్ గార్డెన్లో నేను ఎన్ని మొక్కలు పెంచానో అసలు. కరోనా టైంలో అయితే 2 ఇయర్స్ మేము అసలు ఒక్క ఆకుకూర కూడా కొనకుండా ఇక్కడే మా టెర్రస్ పైన నేను ఎన్నో ఆకుకూరలు వేసి తెంచి తినేవాళ్ళమండి. ఆర్గానిక్ అంటే ఎగ్జాక్ట్లీ నేను మా ఆకుకూరలు అవి ఉంటే ఎండబెట్టి నేను ఈ విధంగా వరిమ్ కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి నా సొంతంగా నాకు 3 ఇయర్స్ పట్టిందండి. మొత్తం ప్యూర్ ఎంత బాగుంటుందంటే ఎగ్జాంపుల్గా చూడండి, అప్పుడు నేను లెమన్స్ కొన్ని క్లిప్స్ అప్పుడు నాకు ఛానల్ లేకుండే కదా, జస్ట్ అప్పుడు ఫోన్లో తీసుకున్న వీడియోస్. మా ఆకుకూరలు చూడండి, నేను 2 ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో 2-3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. కరోనా టైంలో నేను ఎప్పుడు ఇలా జామ చెట్టు, చిన్న చెట్టుకే చెట్టు నిండా లావు కాయలు ఎంత స్వీట్గా ఉంటుండే. ఇవన్నీ గుర్తుకొస్తుంటే నేను అప్పుడప్పుడు ఇవన్నీ వీడియోస్ చూసుకుంటూ ఫీల్ అవుతుంటాను. నాకు త్వరలోనే మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్ని మొక్కలు పెంచాలి అని ఆ దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. అక్కడ బీరకాయలు కూడా చూడండి, కూరగాయలు దోసకాయలతో సహా, వంకాయలు, దోసకాయలు, ప్రతి కూరగాయలు నేను అసలు 2 ఇయర్స్ మేము కరోనా టైంలో ఒక్క కూరగాయలు కూడా మేము కొనలేదండి. రియల్గా చెప్తున్నా. ఆ టైంలో నాకు యూట్యూబ్ లేకుంటే, అప్పుడు యూట్యూబ్ ముందునుంటే నేను కంపల్సరీ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుండేమని, కానీ అప్పుడు లేదు. ప్రజెంట్ అయితే చిన్న షార్ట్లోనే మీకు ఈ విధంగా చూపించగలుగుతున్నాను. నాకు మొక్కలు పెంచడం అంటే అసలు ఎంత ప్రాణం అనే చెప్పాలి. చూడండి, సాయంత్రం అయిపోయింది. మేము ఎప్పుడో టైం తెలియనే లేదు మాకు అసలు. సాయంత్రం అయిపోయింది. పైనుంచి వ్యూ చూస్తే చూడండి, క్లౌడ్స్, మేఘాలు, అంటే అప్పుడప్పుడే సన్సెట్ అవుతుంది. ఈ విధంగా నాకు ఇక్కడికి వస్తే మెయిన్ ఇది అన్నం కూడా కరెక్ట్గా తినానండి. ఈ వెదరు ఎంత ప్యూర్గా ఉంటుంది వెదర్ అంటే చాలా బాగుంటుంది. ఇలా మా పిల్లలని 1 మంత్కి ఒకసారైనా కంపల్సరీ ఇంటికి తీసుకొచ్చి ఇవన్నీ చూపించి తీసుకెళ్తాం. మిద్దె పైన ఉన్న కొంచెం మట్టిని, కూకట్పల్లిలో మొక్కలు ఉన్నాయి కదండి, అక్కడ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని మట్టిని కూడా తీసేసుకున్నాను. ఈ ప్లేస్ ఒకసారి గమనించండి. ప్రజెంట్ ఈ రూము మేము ఒకటి ఎప్పుడైనా రావడానికి ఇది యూజ్ అవుతుందని ఇది చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంది కదా. నేను 2 ఇయర్స్ బ్యాక్ మా ఇల్లు ఎలా ఉందో కొన్ని క్లిప్స్ ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నామని బయటకు వచ్చి చూస్తే మా మునగ చెట్టు అయితే ఎంత పెద్దగా అయిందో. అసలు నేను 1 అవర్ నాకు ఈ మొక్కలను చూసి ఆనందించడమే సరిపోయింది. లోపల ఫీల్ అవుతున్నాను. అంటే అప్పుడు నేను పడ్డ కష్టం అనేది ఇప్పుడు ఈ విధంగా మా చెట్ల రూపంలో కనిపించేసరికి మనం ఈ ఆనందాన్ని ఎన్ని డబ్బులు పెట్టినా అది సమానం కాదు. నాకు అలానే అనిపించింది. అందుకోసమే మీకు ఈ వీడియో చూపించాలి అనే ఉద్దేశంతో నేను వెంటనే ఈ వీడియో అప్లోడ్ చేసేసాను. ఇది మా పిల్లల వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ కోసమే వాళ్ళు ఎంత 1 మంత్ లేట్ కాగానే వెళ్దాం అంటారు. మా వీళ్ళు నైబర్స్, వీళ్ళ పిల్లలు ఇద్దరు సేమ్ మా పిల్లలతో పాటు 5-6 ఇయర్స్ నుంచి వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. మా పిల్లలు ఇక్కడికి వీళ్ళ కోసమే వస్తారు. యాక్చువల్లీ ఈ ఇంటికి వెళ్దాం అనేది ఈ పిల్లలతో ఆడుకోవడానికి. ఇది చూడండి, నేను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము సపోటా అవి కాయలు కింది సైడ్ ఉన్నాయి. అందరు ఎవరో రోడ్ పై నుంచి వెళ్ళే వాళ్ళు, రెంటెడ్స్ కూడా కొన్ని తెంపుకున్నారు. మా కోసం కొన్ని పై వైపు ఉంటే అవి ఏం చేశాను, ఒక మండకి ఈ విధంగా కట్టి, ఇప్పుడు మా వారు ఏం చేస్తున్నారు, సపోటాలు మొత్తం పైనున్నవి వరకు ఎన్ని ఉన్నాయో పండుకొచ్చినవి కంప్లీట్గా తెంపి ఒక 2 డేస్ అయితే మనము వీటిని కాయాలని పండుగ మార్చుకోవచ్చు. అది కూడా నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం ఇది చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మండ ఇరుగుతుంది అనుకున్నాను, బట్ ఏమి ఇరగలేదు. కాయలు మాత్రం అన్నీ తెంపేసుకున్నాము. ఏ ఒక్క మండ ఇరగలేదండి, ఎందుకంటే జాగ్రత్తగా తెంపేసుకుంటే ఈ మండలు ఇరగవు. ఇది మీకు ఐడియా ఉందో లేదో, ప్రజెంట్ మన మొక్కలకు యూజ్ చేయడానికి మాత్రమే వీటిని యూజ్ చేయండి.
ఇలాంటివి గడెలు చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. మామిడికాయలు తెంపడానికి ఈ గడెలను బాగా యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మాకు అప్పుడు చిన్నప్పుడు చూసినాను కాబట్టి ఇలా చేద్దామా ఇప్పుడు ఇలా అంటే సపోటాలు పైన ఉన్నాయి, ఎలా తెంపాలో అర్థం కాలేదు. ఇలా గడే ఈ విధంగా కట్టి తెంపుదాం అనేసరికి రెడీ అయింది. మా ఐడియా కూడా సక్సెస్ అయిపోయింది. అన్ని సపోటాలు తెంపేసుకున్నాం. అన్నీ అంటే మరి చిన్నవి తెంపుకోలేదండి, కొన్ని తెంపేసుకున్నాం. చూడండి, మార్నింగ్ టైంలో మేము ఇంకా రిటర్న్లో కూకట్పల్లికి వెళ్దామని మార్నింగ్ టైంలో చాలా బాగా అనిపించింది. ఒకసారి చూడండి మా కాలనీ ఎలా ఉంటుందో. అన్ని హౌసెస్ సేమ్ ఉంటాయి మ్యాక్సిమం. ఇండ్ల ముందు మాత్రం కంపల్సరీ వీలైనంత వరకు మొక్కలను పెంచుకుంటారు. నేనైతే ఇంకా కొంచెం ఎక్కువ పెంచాను. ఇప్పుడు కొంచెం తక్కువనే కనిపిస్తున్నాయి మీకు, కానీ మిద్దె పైన మీకు ఐడియా ఉంటుంది. ఇందాక కొన్ని క్లిప్స్ చూపించాను కదా, చాలా 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 ఉంటుండే మొక్కలు. 2-3 అవర్స్ నా లైఫ్ నేను డైలీ 2-3 అవర్స్ మొక్కల కోసమే స్పెండ్ చేసేవాడిని. చూడండి ఇన్ని సపోటాలు. చూడండి, కష్టే ఫలి అంటారు కదా, కంపల్సరీ ఇది నేను పక్కా నమ్ముతాను. ఈరోజు కష్టపడితే రేపటి రోజు దాని ఫలితం ఉంటుంది. మునగాకు కాదు, ఇది కరివేపాకు. అసలు ఎంత బాగుంటుంది దీని స్మెల్ అంటే, కొన్నది అంత స్మెల్ రాదు కదా, ఇది మాత్రం ఎంత నేను ఈ మొక్కలకు ఏ ఒక్కరోజు మందును వేయలేదండి. 100% చెప్తున్నా, న్యాచురల్గానే నేను వీటిని పెంచాను. ఇప్పటి వరకు కూడా ఏం తెగులు వచ్చినా నేను చెట్టును తీసేస్తాను, కానీ నేను పెస్టిసైడ్స్ అయితే వేయను. ఇవి చాలా ఫ్రెష్గా ఉంది కదా, మా ఆర్ట్స్ ఎక్కువ కడుపులో ఉన్న నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం ఇందామని ఎక్కువగా తీసుకున్నాను. లేదంటే మండ తెంపితే మళ్ళీ యథావిధిగా కరివేపాకు బాగా ఎగురొస్తుంది. నేను ఇంకా కరివేపాకు సపోటాలు తెంపుకొని రెడీ అయ్యాను. ఇప్పుడు కూకట్పల్లికి బయలుదేరుతున్నాము. వచ్చేసామండి కూకట్పల్లికి. నేను కొంచెం మట్టిని తెచ్చుకున్నాను కదా, ఇప్పుడు మట్టి నేను ఇక్కడ కొనొచ్చు, కానీ అది మొక్క పెరగడానికి కొంచెం టైం పడుతుంది. ఇది నా దగ్గర ఆల్రెడీ మట్టి అక్కడ ఉంది కాబట్టి ఆ మట్టిని తెచ్చుకున్నాను. అయితే సపోటాలు పండించాలి కదా, వీటిని ఏం చేయాలంటే ఈ విధంగా గట్టిగా ఈ విధంగా కడతాయి. 2 డేస్లోనే మనకు పండుగ మారుతుంది, కాయ అనేది పండుగ మారుతుంది. చాలా స్వీట్గా ఉంటుంది. నేనైతే ఆ చెట్టు దగ్గర ఒక పండును కూడా తినేసాను 2 డేస్ తర్వాత. ఇవి మాగితే మా పాపకైతే చాలా ఇష్టం సపోటా అంటే. ఇవి తను తినేస్తుంది. చూడండి, అసలు మల్లెపూలు పూసాయని చూడండి మా ఇంట్లో. మీకు ఆ రోజు నర్సరీది తెచ్చినప్పుడు చూపించాను కదా, అప్పుడే ఇది 3rd టైం అండి ఆకులు తెంపుతూ ఉంటే మల్లెపూలు అయితే ఎంత బాగా పూస్తున్నాయో. అసలు ఆ బాల్కనీ మెష్ ఓపెన్ చేయగానే ఎంత మంచి స్మెల్ అంటే అసలు రిలాక్స్గా అనిపిస్తుంది. సాయంత్రం టైంలో ఈ విధంగా బాల్కనీలో కూర్చుంటే మల్లెపూల వాసన అయితే చాలా బాగుంది. న్యాచురల్గా ఇలా పూల వాసన చాలా బాగుంటుంది. అంటే నాకు పర్ఫ్యూమ్ అంత పడదండి, న్యాచురల్గా అయితే నాకు మల్లెపూల స్మెల్ ఇష్టం ఉంటుంది. ఇలా న్యాచురల్గా అలవాటయ్యాక కొంచెం అక్కడ ఎంత పెద్ద చెట్టు, ఎన్ని పూలు. సాయంత్రం టైంలో చుట్టుపక్కల వాళ్ళు అందరూ పెట్టుకునే వాళ్ళండి అక్కడున్న చెట్టుది. కానీ ఆ జ్ఞాపకంగా ఏదో కొన్ని మొక్కలను మాత్రం ఇక్కడ కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. మా బచ్చల కూర చూడండి అప్పుడే పెరగడం మొదలైంది. ఒక 1 మంత్ అయితే ఇంకా మేము పప్పు కర్రీ ఏదైనా చేసుకోవచ్చు. కరివేపాకు మొక్కలు ఓకేనా అండి. ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.